హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి చికెన్ అండి. చికెన్ ఫ్రై చేసుకుందాము. అందుకు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, అల్లము వేసుకోండి, పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేద్దాము. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి ముందుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్దిగా సోంపు, 1 స్పూన్ సోంపు ఉంటుందండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేగిన తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొంచెం వేగనివ్వండి. కొంచెం పింకిష్గా అయిన తర్వాత ఇందులోకి మనము రుబ్బి ఉంచుకున్న మసాలా వేసేద్దాము. వేసి మసాలా అంతా బాగా కలుపుకుందామండి. మసాలా అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. చూడండి, ఆయిల్లో బాగా మగ్గనిచ్చేద్దాము. పచ్చివాసన అంతా పోవాలండి. ఇది కొద్దిగా చిటికి పసుపు కూడా వేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి ఉంచుకున్న టమోటాలు యాడ్ చేద్దామండి. టమోటోస్ వేసేసుకోండి. టమోటోస్ బాగా మగ్గనిద్దామండి. బాగా మెత్తబడిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి 2 స్పూన్లు, కారం 1 స్పూన్ అండి. మనం 4 పచ్చిమిర్చి వేసాము, కారం తగ్గట్టుగా వేసుకోండి. అంతా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేద్దాం మసాలాలన్నీ. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను 1 కేజీ చికెన్ చేస్తున్నానండి. బోన్లెస్ చేస్తున్నాను. మనం బోన్స్తో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ యాడ్ చేసేస్తున్నాము. వేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. మసాలాలంతా పట్టేటట్టుగా కలిపేయండి. నేను ఇక్కడ స్పీడ్ పెట్టేశాను. చూడండి, ఇప్పుడు మనం దీనిపైన లిడ్ పెట్టేద్దాము. ఒక 5 to 10 మినిట్స్ ఉడకనిద్దామండి. కొంచెం సిమ్లోనే పెట్టండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఎలా ఉందో. వాటర్ అంతా బయటకు వచ్చేసింది. వేసిన ఆయిల్ కూడా బయటకు వచ్చింది. చికెన్లో వాటర్ అంతా వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం మిక్సీ జార్లో మసాలా ఉంది కదండి, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేద్దాము. కొద్దిగా వాటర్ అండి, ఒక 1/2 గ్లాస్ కూడా లేదు, ఇంకా తక్కువ వేసాను. వేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి కలిపేసి చూడండి, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికొచ్చినట్టుందండి. ఒకసారి అంతా కలిపేసేయండి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసేయండి. చూడండి, ముక్కు ఉడికిందో చూస్తున్నాము. చూడండి, 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ చికెన్ తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఐటమ్స్ కానీ రుచి మాత్రం చాలా బాగుంది. పప్పుకి, సాంబార్కి, రసంకి అన్నిటికీ చాలా బాగుంటుంది నంచుకోవడానికి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన చికెన్ రెడీ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసి దించేసుకున్నాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తానండి. బాయ్ అండి.